ఓం నమో వెంకటేశాయ. రామం రమ్యగుణం రమాపతి సమం రాకాశశాంకాననం రాజన్యం రమణీయ రూపమమలం రామాభిరామం హరిం రాజారాధిత పాద పద్మమనిషం రాజన్య విద్భాసితం రాకేందు ప్రతిమం ధరాకుచయుగే విన్యస్తహస్తం భజే. సమస్త కళ్యాణ గుణాత్మకుడు, రమణీయ స్వరూపుడు, చంద్రునితో సమానమైనటువంటి ముఖ కాంతి కలిగినవాడు, రఘుకులాగ్రగణ్యుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 159వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి దేవదుందుభులతోడ తేటకెల్లమైనాడు అనేటటువంటి కీర్తనను శ్రీమతి కవిత గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవింపరు ఇది వీడే సింగార దేవుడు దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు దేవదుందుభులతోడ
చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 15 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్
సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచదశ సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. చంద్రాంశు వికచ ప్రఖ్యం కాంచనం రత్నభూషితం సజ్జం తిష్టతి రామస్య వాలవ్యజనముత్తమం. అయోధ్యానగరంలో శ్రీరామ పట్టాభిషేక వేడుకలు మొదలయ్యాయి. అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మరి ఆ ప్రాతకాలంలో వచ్చినటువంటి వశిష్ఠుల వారి యొక్క రాకను తెలియజేయటం కోసం సుమంత్రుల వారు రాజాంతఃపురంలోకి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి దశరథ మహారాజుతో ఆయనను నిద్రలేపుతున్నట్లుగా, ప్రేరేపిస్తున్నట్లుగా, ఉత్సాహపరుస్తున్నట్టుగా మాట్లాడి ఆ సందర్భంలో తనంతట తానుగా కల్పించుకుని కైకేయి రాముని కోసమే ఈ విధంగా దశరథ మహారాజు పరితపిస్తూ ఉన్నాడు, నిదుర లేక ఇలా నిద్రకు వశమైపోయి ఉన్నాడు, కావున రాముణ్ణి పిలుచుకురా అని చెప్పి కైకేయి చెబితే ఆ మాటను దశరథ మహారాజు యొక్క ఆజ్ఞలాగా భావించి ఏది ఏమైనప్పటికీ మనస్సులో కొంత శంకాన్వితుడై సరే రాముణ్ణి పిలుచుకురమ్మన్నది కావున పట్టాభిషేకం కోసమే అని ఆనందంగా భావిస్తున్నటువంటి వాడై బయటకు వచ్చేటప్పటికీ జనసముద్రంలా ఉన్నది. అనేక మంది రాజులు ఆ సభామండపం దగ్గర, ఆ వేదిక దగ్గర అనేక మంది రాజులు, పురప్రజలు ఎంతోమంది అక్కడ ఉన్నారు. అంటే లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ వశిష్ఠుల వారు, వారి యొక్క శిష్యగణము, అదేవిధంగా పండితులు మాత్రమే ఉన్నారు. కానీ ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చేంతలో ఇంతలో అంతమంది రాజులు, పురప్రజలు, గ్రామ పెద్దలు ఎంతోమంది వచ్చి చేరుకున్నారు. వారి చేతులలో అనేకమైనటువంటి బహుమతులు. అంతేకాదు అక్కడ వారందరూ కూడా సిద్ధం చేసినటువంటిది అంతకు ముందు రోజు దశరథ మహారాజు సభామండపంలో ఎవరెవరికి ఏ కార్యములు అప్పచెప్పాలో వారికి ఆ కార్యములు అప్పచెప్పేశారు. అప్పచెప్పి ఈ కార్యములన్నీ కూడా మీరు చక్కగా నిర్వర్తించండి, సకల సంభారములను కూడా సమకూర్చండి అని చెప్పి వారందరికీ చెప్పారు. మరి వారికి చెప్పినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా తూచా తప్పకుండా అంటారు కదా, అలా ఆచరించి అందరూ కూడా అనుకున్న సమయం కంటే ముందే వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు సభామండపం దగ్గర రాముని యొక్క పట్టాభిషేకం కోసం. మరి ఆ సందర్భంలో వారు అనేకమైనటువంటి పట్టాభిషేకోపయుక్తమైనటువంటి విశేషమైనటువంటివన్నీ సిద్ధం చేశారు. సాధారణంగా మామూలుగా ఉపయోగించే దైనందిన జీవితంలో వినియోగించేవే అయినప్పటికీ కూడా అవి పట్టాభిషేక సందర్భంలో ఒక ఉపచారంగా అవి తప్పనిసరిగా సమర్పించి తీరాలి అని అన్నారు. ఏమిటి అంటే మనం ఇంతవరకు కూడా అనేకమైన ద్రవ్యములను తెలుసుకున్నాము. ఆ విధంగా తేనె, పాలు, దధి అని చెప్పి, అలాగే సింహాసనము అని, అలాగే ఔదుంబర కలపతో చేసినటువంటి, ఆ చెక్కతో చేసినటువంటి సింహాసనము అని, వ్యాఘ్ర చర్మము అని, ఇలాగా అనేకమైనవి చెప్పుకున్నాం. వాటితో పాటుగా చంద్రాంశు వికచప్రఖ్యం. చంద్రాంశు అంటే చంద్రుని యొక్క కిరణములు. వికచప్రఖ్యం వికసించినటువంటి చంద్రుని కిరణముల వలె ప్రకాశిస్తున్నటువంటిది అన్నారు. ఎందుకు అంటే చంద్రుడు గుండ్రంగా అక్కడ మనకు ఆకాశంలో కనిపించేది ఒక చోట ఉన్నట్లుగా కనిపించినప్పటికీ ఆయన యొక్క కిరణములు అంతటా కూడా వ్యాపించి ఉంటాయన్నమాట. అదేవిధంగా చామరం గురించి ఇక్కడ చెబుతున్నారు. ఎలాంటిది అంటే చంద్రాంశు వికచప్రఖ్యం, చంద్రుని యొక్క కిరణములలాగా విస్తృతమై వికసించినటువంటిది. అంటే చంద్రుని కిరణములు ఏ విధంగా అయితే వికసించి పెద్దవిగా ఎక్కువగా విస్తరిస్తాయో ఆ విధంగా విస్తరించినట్లుగా ఉన్నది, అంతటి కాంతితోటి ప్రకాశిస్తున్నది అయినా. ఇంకా కాంచనం, బంగారపు దండము కలిగినది. అంటే బంగారపు పిడి. ఇక్కడ చామరానికి చమరీ మృగము యొక్క ఆ వెంట్రుకలతోటి
చామరాన్ని చేస్తారు. ఆ చామరాన్ని కట్టి ఒక చోట ఒక బంగారు పిడి లాంటిది ఉంచుతారు. అంటే ఆ బంగారు పిడి చామరం పట్టుకుని వీచడానికి వినియోగిస్తారన్నమాట. మరి ఆ పిడి దగ్గర ఆ చామరం చాలా కుంచుకుపోయి చిన్నదిగా అనిపిస్తుంది. మరి ఆ పిడి దాటిన తర్వాత ఆ చామరము చంద్రకిరణాలు వికసించినట్లుగా చాలా విస్తారంగాను పెద్దదిగాను కాంతితోటి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ చంద్రాంశు వికచప్రఖ్యం అని చెప్పి అన్నారు. అదేవిధంగా కాంచనం బంగారపు దండము పిడి కలిగినటువంటిది, రత్నభూషితం. అంతేకాదు ఆ బంగారపు దండమునకు ఆ పిడికి ఆరంభంలో రత్నములు పొదిగి ఉంచారట. అంటే రత్నములు పొదిగినటువంటి బంగారపు పిడి కలిగిన చామరము, ఆ చమరే మృగము యొక్క వెంట్రుకలతోటి కేశములతో తయారు చేయబడినటువంటి తెల్లనైనటువంటి చామరము. అంటే అనేక రకాలుగా తెల్ల చామరము నల్ల చామరములు అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా తెల్ల చామరం అనేది లక్ష్మీప్రదమైనది, సకల ఐశ్వర్యములను కూడా తెచ్చిపెట్టేది అని చెప్పి మనకు శాస్త్రంలో తెలియజేస్తున్నారు. అందుకని అటువంటి చామరాన్ని, ఇంకా రత్నభూషితం ఉత్తమం, శ్రేష్టమైనటువంటి అంటే ఉత్తమ జాతి కలిగినటువంటి చమరీ మృగముల నుండి తీసుకువచ్చిన ఆ కేశములతో తయారు చేయబడిన సజ్జం. అంతేకాదు భగవంతునికి వినియోగించేటటువంటి ద్రవ్యములను ఏ విధంగా అయితే గంధ పుష్పాక్షతై అలంకృత్య అని అంటారంటే ఏమిటి, మనం పూజ చేసేటప్పుడు ఆ కలశానికైనా సరే గంధము, అదేవిధంగా పసుపు కుంకుమ పెడతాం, కొబ్బరికాయకి పెడతాం, వినియోగించేటటువంటి పాత్రలకు పెడతాం. అదేవిధంగా ఇక్కడ రాజు కూడా భగవంతునితో సమానమైనటువంటి వాడు అని చెబుతున్నారు. కాబట్టి ఆ విధంగా రాజు యొక్క ఉపచారం కోసం వినియోగించే ద్రవ్యములను కూడా గంధమాల్యాదుల చేత హరిద్రాచూర్ణాదులతోటి అలంకరించాలి అని అన్నారు. అందుకనే ఏమంటున్నారు, సజ్జం గంధపుష్పాదుల చేత అలంకరించబడినది అయిన వాలవ్యజనం వింజామర, ఆ చమరీ మృగము యొక్క వాలము యందు ఉన్న కేశములతో తయారు చేయబడినటువంటి వింజామర రామస్య తిష్టతి, రాముని పట్టాభిషేకం కోసమై ఆ పట్టాభిషేక సందర్భంలో రామునికి వీచి ఆ రాజలాంఛనాన్ని సమర్పించడం కోసము అంతటి గొప్పదైనటువంటి చామరము, రత్నములతో పొదగబడినటువంటి బంగారపు పిడిగలిగినటువంటి చంద్రుని యొక్క కిరణములలాగా ప్రకాశిస్తున్నటువంటి తెల్లనైనటువంటి ఉత్తమమైనటువంటి చామరము రామ పట్టాభిషేకం కోసం సిద్ధంగా ఉన్నది అని చెబుతూ, భవ్యో భద్రో జయశీల సుఖ సిద్ధిశ్చరస్థిర అని చెబుతూ మరి ఆ చామరాన్ని వినియోగించడం ద్వారా రాజులో కలిగేటటువంటి లక్షణములు ఏమిటి అంటే దానికి చెబుతూ, హస్తద్వయోన్నత శుక్ల సువర్ణ బలభూషిత. అంటే ఇప్పుడు మనకు రామాయణంలో చెప్పినట్లుగా అటువంటి చామరం దాన్ని కనుక వినియోగించినట్లయితే భవ్య అనేకమైనటువంటి సంపదలు కలుగుతాయి, భద్ర రక్షణ, జయ జయశీల అంటే ఆ రాజు ఎప్పుడూ కూడా విజయశీలుడై ఉంటాడు, సుఖ సుఖాన్ని కలుగజేస్తుంది, సకల కార్యములను కూడా సిద్ధింపజేస్తుంది అని చెప్పి. అందుకనే భగవంతునికి కూడా మనం చామరాన్ని వీచటం ఎందుకు అంటే ఈ లక్షణములన్నీ కూడా మనకు ప్రాప్తించడం కోసము, ఈ లక్షణములన్నీ కూడా మనకు సిద్ధించడం కోసము అని భగవంతునికి మనం చామరంతో ఆ విధంగా వింజామరులు వీస్తూ సేవ చేస్తామన్నమాట. మరి ఆ రాజుకి చేయటం ద్వారా ఈ లక్షణములన్నీ కూడా రాజుగారికి ప్రాప్తిస్తాయి. అందుకని లక్ష్మీప్రదమైనటువంటి ఆ చామరం సిద్ధంగా ఉంచారు అని అన్నారు. మరి దానితో పాటుగా తర్వాత శ్లోకంలో చంద్రమండల సంకాశం ఆతపత్రంచ పాండురం సద్యం ద్యుతికరం శ్రీమత్ అభిషేక పురస్కృతం. ఇంకా అంటున్నారు చంద్రమండలంతో సమానమైనది అని అన్నారు. ఎందుకు అంటే భూమి ఉంటే భూమి మీద మరి ఆ చంద్రమండలం, ఆ చంద్రమండలం యొక్క కాంతి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా అది సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఏమిటి, వస్తువు ప్రకాశించడము, అది గొప్పగా ఉండటము, అమూల్యమైనది అవ్వటము, ఇదే కాదు దానివల్ల సుఖము కలగటము అనేది ముఖ్యమైనటువంటి ప్రయోజనం అన్నమాట. అంతేగాని ఎక్కువ ఖరీదు పెట్టుకున్నామనో లేకపోతే ఎక్కువగా ప్రకాశిస్తూ ఉన్నదనో నలుగురు ఎక్కువగా మెచ్చుకుంటున్నారనో
ఈ లక్షణములు ఉంటే ఉండవచ్చు గాక వీటన్నింటినీ మించి అవి ధరించినటువంటి వాడికి, అది వాడుతున్నటువంటి వాడికి సుఖం అనేది కలగడం అనేది పరమ ప్రయోజనం. ఆ సుఖం లేనప్పుడు మిగతా లక్షణములు ఎన్నున్నా ఎంతమంది పొగిడినా ఆ వస్తువు వల్ల ప్రయోజనం అనేది లేదు. కావున ముఖ్యంగా ఆ సుఖం అనేది ఉండాలి. మరి ఇక్కడ వినియోగిస్తున్నటువంటి ఛత్రము గురించి చెబుతున్నాడు. ఎలా ఉన్నది ఆ ఛత్రము? రామాభిషేకంలో వినియోగించే ఛత్రము అంటే చంద్రమండల సంకాశం, చంద్రమండలంలాగా ప్రకాశిస్తూ ఉన్నది, అంత దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నది. ఏ వర్ణంలో ఉన్నది? పాండురం, తెల్లనైనటువంటిది. తెల్లనైనదే కాదు, ద్యుతికరం, చాలా తేజోవంతంగా ఉన్నదిట. కేవలం తెల్లగా ఉండటమే కాదు, ఆ తెలుపులో కూడా ప్రకాశిస్తున్నట్లుగా చాలా తేజోవంతంగా ఉన్నదిట. శ్రీమత్, శోభ కలిగినది అన్నారు. మరో విశేషం, శ్రీమత్ అంటే లక్ష్మీప్రదమైనటువంటిది, లక్ష్మీకి నివాసమైనది అని అన్నారు. ఇక్కడ ఈ సందర్భంలో మనకు విశేషం చెప్పుకోవాలి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా మహావిష్ణువుకి అనపాయనిగా ఆయనతో పాటే ఉంటుంది కదండి. మరి వామనావతారంలో మహావిష్ణువు బ్రహ్మచారిగా విచ్చేశాడు. మరి బ్రహ్మచారిగా వచ్చినటువంటి ఆయనతోటి లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నది అని ప్రశ్నిస్తారు. దానికి సమాధానం ఉన్నది ఏమిటి అంటే, వామనావతారంలో ఆ వామనమూర్తి చేతిలో ఉన్నటువంటి గొడుగు ఏదైతే ఉందో ఛత్రము, ఆ ఛత్రంలో లక్ష్మీదేవి కొలువు తీరి ఉన్నదిట. అంటే ఏమిటి? వామనావతారంలో కూడా లక్ష్మీదేవి మహావిష్ణువుని విడిచిలేదు, మహావిష్ణువుతోటే ఉన్నది అన్నారు. అంటే ఆ ఛత్రములో లక్ష్మీదేవి కొలువు తీరి ఉన్నది అని అన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ శ్రీమతు, లక్ష్మీప్రదమైనటువంటి, అంతటి కళతో శోభాయమానంగా ఉన్నటువంటి, అభిషేక పురస్కృతం, శ్రీరామ పట్టాభిషేకం కోసం సిద్ధం చేయబడినటువంటిది, చక్కటి తెల్లనైనటువంటి ఆ ఛత్రం. ఆతపత్రంచ, ఛత్రము ఆతపత్రం కూడా సజ్జం, సిద్ధం చేయబడినది అన్నారు. ఈ ఆతపత్రం ఏ విధంగా ఉత్పన్నమైనది అని ఆ జమదగ్ని మహర్షి సూర్యుడిని దండించబోయేటటువంటి సందర్భంలో సూర్యుడే స్వయంగా ఆ ఆతపత్రాన్ని ఇచ్చినటువంటి విశేషాన్ని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అందుకనే దాన్ని ఆతపత్రం అని అన్నారు. చూడండి, అంటే ఆ రాజాస్థానంలో ఎండబడితే ఎండ కోసం కేవలం వాడేదని అర్థమే కాదు, అది రాజలాంఛనంగా రాజుకి అనేకమైనటువంటి ఆ ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆ మానసికమైనటువంటి స్థైర్యాన్ని కూడా ఇచ్చేటటువంటిది ఆ ఛత్రము అని చెబుతున్నారు. అందుకనే అటువంటి గొప్పదైన చంద్రమండలములాగా తెల్లగా ప్రకాశిస్తున్నటువంటిది, ఆహ్లాదకరమైనటువంటిది, లక్ష్మీప్రదమైనటువంటిది, తేజోవంతమైనటువంటి ఆ ఛత్రమును కూడా రామపట్టాభిషేకం కోసం సిద్ధం చేశారు అన్నారు. మరి ఇటువంటి చామరమును, ఇటువంటి ఛత్రమును ఎవరు పొందగలరు అంటే దానికి కూడా మనకు చెప్పారు పంచతంత్రంలో. ఎవరైతే సద్గుణవంతుడై ఉంటాడో, గుణముల యందు ఆసక్తి కలిగినటువంటి వాడు, వ్యసనములను విడిచిపెట్టినటువంటి వాడు, తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా అనుగ్రహించే దయాస్వభావం కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, అటువంటి సకల సద్గుణోపేతుడైనటువంటి రాజు మాత్రమే ఇంతటి గొప్పవైనటువంటి ఛత్ర చామరములను ఎక్కువ కాలం పొందగలుగుతాడు. వీటినన్నింటినీ పొందేటటువంటి ఆ శక్తి అవన్నీ కూడా మరి రామచంద్రమూర్తి లాంటి వారికి మాత్రమే ఉన్నాయన్నట్లుగా చెబుతూ మరో మాట కూడా అంటారు. వీటి వలన రాజుగారికి కేవలం ఉపచారములే కాకుండా సుఖము, అదేవిధంగా ధర్మబుద్ధి, అదేవిధంగా ఆ చామరము యొక్క గాలి, ఆ ఛత్రము యొక్క నీడ కూడా రాజులో ఆ క్షత్రియ లక్షణమును పెంపొందిస్తుంది అని, దయాస్వభావాన్ని పెంపొందిస్తుంది అని మనకు అనేక పురాణములలో వాటిల్లో ప్రమాణాలు తెలియజేస్తున్నారు. మరి ఇటువంటి లక్షణములన్నీ కలిగినటువంటి ఆ ఛత్ర చామరములు రామ పట్టాభిషేకం కోసం ఎంతో గొప్పగా సిద్ధం చేసి ఉంచారు. అంతేకాదు, పాండురశ్చ వృషస్సజ్జ పాండురోశ్వశ్చ సుస్థిత ప్రసృతశ్చ గజశ్రీమాన్ ఔపవాహ్య ప్రతీక్ష్యతే. వీటితో పాటుగా తెల్లనైనటువంటి వృషభము అన్నారు. వృషభము అంటే వర్షణాత్ వృషభ అంటూ వరములను కురిపించేది అని చెప్పి అంటారు. అంటే ఏమిటి? శుభప్రదమైనటువంటిది అని అర్థం. అందుకనే ఎక్కడికైనా మనం బయటకు బయలుదేరి వెళుతున్నప్పుడు ఆ వృషభము
ఎదురు వచ్చినట్లయితే, ఎద్దులు గనక ఎదురు వచ్చినట్లయితే ఆ కార్యం సిద్ధించినట్లే అని చెప్పి అంటారు. అంత శుభప్రదమైనది. అందులోనూ కూడా తెల్లని ఆ వృషభం గురించి చెబుతూ పాండురహ తెల్లనైనటువంటిది, వృషశ్చ వృషభము కూడా, సజ్జ ముస్తాబు చేయబడి చాలా చిత్ర విచిత్రమైనటువంటి అలంకరణలతోటి, రత్న కంబళి మొదలైనటువంటి వాటితోటి ముస్తాబు చెయ్యబడి అది సిద్ధంగా ఉన్నదిట. అంతేకాదు పాండురహ అశ్వశ్చ తెల్లనైనటువంటి అశ్వము కూడా. ఇక్కడ తెల్లనైనటువంటి అశ్వము అంటే ఉచ్చైశ్రవసము అని చెప్పి అంటారు. ఆ క్షీరసాగరం నుండి ఆవిర్భవించినటువంటి తెల్లనైనటువంటి గుర్రము. మరి ఆ గుర్రమే అన్నింటికీ కూడా అది ఉదాహరణగా చెబుతూ ఉంటారు. మరి అటువంటి ఉచ్చైశ్రవసం వంటి ఆ పాల సముద్రం నుండి ఆవిర్భవించినటువంటి అలాంటి ఒకానొక అశ్వరాజము చక్కగా సిద్ధం చేయబడి అక్కడ నిలుచుని ఉన్నది. అంతేకాదు ప్రసృత శ్రీమాన్ ఔపవాహ్య అన్నాడు. ప్రసృత బాగా మదించి ఉన్నటువంటిది, శ్రీమాన్ శోభాయుక్తమైనది అన్నారు. ఇక్కడ కూడా గజమును చెబుతున్నారు. శత్రుంజయము అనే గజం గురించి చెబుతూ రాముణ్ణి ఆ పట్టాభిషేకం తర్వాత ఊరేగించడం కోసం గజాన్ని కూడా సిద్ధం చేశారట. ఆ గజం ఎలా ఉంది? మదించి ఉన్నది. మరి మదించి ఉన్నది కదా, మాట వింటుందో లేదో అనుకోవచ్చేమో. అలా కాదు, మాట వినేది. శ్రీమాన్ లక్ష్మీప్రదమైనటువంటిది. అసలు గజము అంటేనే గజాంతం ఐశ్వర్యం అని అంటారు. ఐశ్వర్యంలో ఉన్నతమైనటువంటి స్థాయి ఏది అంటే గజము అని అన్నారన్నమాట. కావున ఐశ్వర్యప్రదమైనటువంటి, లక్ష్మీప్రదమైనటువంటి, శోభాయమానమైనటువంటిదైన ఔపవాహ్య రాజు అధిరోహించడానికి యోగ్యమైనటువంటిది అయిన. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం గజములలో 3 రకాలు ఉంటాయి. భద్రగజము, మందగజము, అదేవిధంగా మృగగజము అని చెప్పి 3 రకాల గజములు ఉంటాయి. వీటిలో భద్రగజము అనేది రాజులు వినియోగిస్తారు. ఈ మృగగజము, మదగజములు ఇవేవైతే ఉన్నాయో వాటిల్లో కూడా కొన్ని అడవిలో ఉండేవి, కొన్ని యుద్ధములో మాత్రమే వినియోగించేటటువంటి గజములు కొన్ని ఉంటాయన్నమాట. అయితే ఉన్నటువంటి గజజాతులలో భద్రగజం ఏదైతే ఉందో ఈ భద్రగజము రాజుల యొక్క ఊరేగింపుకి వారు ఆ గజాన్ని అధిరోహించి వెళ్ళడానికి కూడా వినియోగిస్తారనమాట. అందుకనే ఇక్కడ అటువంటిదైన అంటే ఏమిటి? ఔపవాహ్యము అంటే భద్రగజం ఏదైతే ఉందో రాజుగారు అధిరోహించి చక్కగా ఊరేగటానికి అనుకూలమైనటువంటి గజము. అటువంటి గజ ప్రతీక్షతే చక్కగా అలంకరించి దాని యొక్క ముఖం మీద బంగారముతోటి అదేవిధంగా రత్నముతో కూడినటువంటి వస్త్రముతో అలంకరించి విచిత్ర చిత్రోజ్వల సూక్ష్మపక్ష్మణ లసద్విసచ్ఛేద సితాంగ సంగిన అని అంటారు. అంటే ఏమిటి? చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రములు, అదేవిధంగా అనేక రత్నములతోటి బంగారముతోటి కూడా ఆస్తీర్ణం, పర్యాణం అంటారు. పర్యాణం అంటే ఆ వీపి మీద ఉంచేటటువంటి వస్త్రం అన్నమాట. దానిని కూడా సిద్ధంగా ఉంచారు. చూడండి ఇక్కడ ఛత్రచామరములు, అదేవిధంగా అలంకరించబడినటువంటి వృషభము, తెల్లనైనటువంటి ఆ వృషభము, అలాగే చక్కటి గుర్రము, అదేవిధంగా పెద్ద మదించినటువంటి భద్రగజము కూడా చక్కగా సిద్ధం చేయబడి ఉన్నాయి అని అంటూ ఈ సందర్భంలో చెబుతూ యో హృష్టపృష్టో రమ్యాత్మ సువిభక్త తనుశుభ కురుతే ధనవృద్ధింస దోషైర్ముక్తో యదాత్వయం అని చెబుతూ వృషభము యొక్క అదేవిధంగా తెల్లగా ఉండేటటువంటి వీటి లక్షణములను చెబుతూ ఆ వృషభము హృష్ట ఆనందంగా ఉంటూ అది రంకె కనుక వేసింది అంటే అది చాలా శుభప్రదము అంటూ, అదేవిధంగా ధనవృద్ధిని, అదే ఏదైనా దోషములు ఉంటే కనుక ఆ దోషములన్నింటినీ కూడా తెల్లనైనటువంటి వృషభ దర్శనం అనేది మనకు కలిగిస్తుంది. కావున వృషభమును దర్శిస్తేనే దోషములు పోతాయి, లక్ష్మీ వృద్ధి కలుగుతుంది, మనకు కార్యసిద్ధి అనేది కలుగుతుంది అని చెబుతున్నారు. అటువంటి లక్షణములు కలిగినటువంటి వృషభము, అశ్వము, అలాగే భద్రగజమును కూడా సిద్ధంగా ఉంచారు. అవన్నీ అలంకరించబడి ఆ సభామండప ప్రాంగణం దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మరి వీటితో పాటుగా అష్టౌచ కన్యా మాంగళ్య సర్వాభరణభూషితా వాదిత్రాణి చ సర్వాణి వందినశ్చ తథా పరే. మంగళప్రదమైనటువంటి వారు,
మంగళకరమైనటువంటి ఆభరణములు వేషభూషణములు కలిగినటువంటి వారైన మాంగళ్యాహ మంగళకరమైనటువంటి వారైన అష్టౌ కన్యాశ్చ 8 మంది కన్యలు కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు. ఎందుకు అంటే పట్టాభిషేకం చేసేటప్పుడు మొదటగా ఆ రాజుని అభిషేకించవలసినటువంటి వారు కన్యలే అన్నారు. ఎందుకంటే మొదట కన్యల చేత ఆ రాజుగారికి ఔదుంబర పీఠం మీద కూర్చుండబెట్టి అభిషేకం చేయించి ఆ తరువాత ఈ కిరీటము మొదలైనవన్నీ కూడా సమర్పిస్తారు. అంటే మొదట ఆ కన్యామణుల చేత, అంటే నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి కన్యామణుల చేత, లక్ష్మీప్రదమైనటువంటి వారు, అదేవిధంగా చక్కటి అలంకరణ కలిగినటువంటి వారి చేత అభిషేకాన్ని చేయించాలి. కావున మరి అటువంటి కన్యామణులు మాంగళ్యాహ మంగళకరమైనటువంటి అష్టౌ కన్యాశ్చ 8 మంది కన్యామణులు సర్వాభరణభూషితాః సమస్తమైనటువంటి ఆభరణములను ధరించుకుని. అంటే స్త్రీలకు ఆభరణములు కేవలము అలంకారముగానే కాదు, అది ఒక చిహ్నముగాను లక్షణముగాను శుభప్రదంగా కూడా మనకు శాస్త్రంలో తెలియజేశారు. సర్వాభరణ భూషితాః సమస్తమైనటువంటి ఆభరణముల చేత అలంకరించబడినటువంటి వారై ఉన్నారు. వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటుగా సర్వాణి వాదిత్రాణి చ, మరి ఒక పక్క చూసినట్లయితే ఈ వాద్యకారులు వీణ మొదలైనటువంటి వాద్యములతోటి సంగీతమును ఆలపించడానికి, పట్టాభిషేకానికి ఉపయుక్తమైనటువంటి సంకీర్తనలతోటి, అదేవిధంగా ఆ సంగీత వాయిద్యములతోటి కూడా అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఆనందపరచడానికి, ఆ పట్టాభిషేకాన్ని శుభప్రదం చేయడానికి మరి వారందరూ కూడా సర్వాణి వాదిత్రాణిచ, వీణా మొదలైనటువంటి వాయిద్యములన్నీ కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు. అంతేకాదు తథా అపరే వందినశ్చ, మరొక పక్క అక్కడ వందిమాగధులు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఏమిటి? రామ పట్టాభిషేకంలో ఏవైతే కావాలో అవన్నీ కూడా సిద్ధం చేశారు. మరి వందిమాగధులు ఏం చేస్తారండి అంటే వీళ్ళు స్తుతి పాఠకులు అంటారు. అంటే రాజుగారిని స్తుతిస్తారు అని. వందతే స్తౌతి నృపాధికం స్వం ఉక్త్యర్థమితి అని చెబుతూ సముచితమైనటువంటి సమయోచితమైనటువంటి స్తుతులతోటి మాటలతోటి రాజుగారిని స్తుతించే వారిని వందులు అని అంటారట. అదేవిధంగా మాగధులు కూడా ఉంటారు. ఈ విధంగా వంది మాగధుల యొక్క కార్యం ఏమిటి అంటే రాజుగారిని అర్థపరమైనటువంటి మాటలతోటి, అంటే సముచితమైనటువంటి సందర్భోచితమైనటువంటి మాటలతోటి రాజుగారిని స్తుతించడము, రాజుగారిని కీర్తించడము వారి యొక్క పని. వారులా కీర్తించడం వల్ల ప్రయోజనం ఏమిటండి అని అనిపించవచ్చు. దానికి కూడా చెబుతారు. అసలు ఈ విధంగా కీర్తించడము, ఈ విధంగా వందిమాగధులు అనేవారు ఎక్కడ ఆవిర్భవించారో తెలుసా? మనకు భాగవతంలో దీని యొక్క మూలం మనకు తెలుస్తున్నది. వేణుడి యొక్క కుమారుడైనటువంటి, వేణుడు అంటే ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించిన వాడైనప్పటికీ కూడా దుష్ప్రవృత్తితోటి ఉన్నటువంటి వాడు వేణుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అయితే ఆ మహారాజు చేత పీడించబడినటువంటి ప్రజలు వీరందరూ కూడా మరి మహారాజును దండించాలి అనుకున్నారు. ఆ రాజులు, ఆ ఋషులు ఎవరైతే ఉన్నారో ఋషులు మహారాజుకు మంచి చెప్పాలి అని చెప్పి భావించినప్పటికీ వాళ్ళని కూడా ధిక్కరించారు. మరి వారు హొంకరించేటప్పటికీ వారి కోపానికి ఆ వేణుడు హతాశుడైపోయాడు. అయితే ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి వేణుడిలో ఆ ధర్మం అనేది తప్పనిసరిగా ఎక్కడో ఉండి తీరుతుంది అని చెప్పి అనుకుని మొదట ఆయన యొక్క తొడను మధించారట. మధిస్తే అందులోంచి కూడా ఒక నల్లైనటువంటి ఆకారం ఆవిర్భవించింది. ఆయన్ని ఏం చేయమంటారని చెప్పి అన్నాడు ఆ ఋషులందరినీ చూస్తూ. ఋషులందరూ వేణుడి యొక్క శరీరాన్ని మధిస్తే అందులోంచి నల్లనైనటువంటి ఆకారం మొదటి వచ్చింది. వాడు వచ్చి ఏం చేయమంటారు అని అడిగేటప్పటికి నిషీద, నువ్వు అలా ఉండరా అని చెప్పి అన్నారు. వారిని నిషాదులు అని చెప్పి అన్నారు. వాళ్ళు అడవిలో జీవిస్తూ ఉంటారన్నమాట. మరి ఆ తర్వాత ఆయన యొక్క కుడి భుజాన్ని మధించేటప్పటికి అందులో నుంచి ఒక చక్కని యువకుడు ఆవిర్భవించాడు, పృథు చక్రవర్తి. మరి ఆ పృథు చక్రవర్తి జన్మిస్తూనే చక్కటి లక్షణములతో జన్మించాడు. ఇంకా చెప్పాలి అంటే మహావిష్ణువు యొక్క ఒక విభవ అవతారంగా పృథు చక్రవర్తిని చెబుతారు.
మరి ఆయన పుట్టిన తర్వాత, ఆ విధంగా ఆవిర్భవించిన తర్వాత రాజుగా ఆయనకి పట్టాభిషేకం చేశారు. యథోక్తంగా అంటే యథావిధిగా ఈ ఋషులందరూ కలిసి ఆయనకు పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసిన తర్వాత అక్కడ అనేకమైనటువంటి యజ్ఞములు చేశారు. ఆ యజ్ఞములలో, ఆ యజ్ఞాంతములలో యజ్ఞము నుండి ఇద్దరు ఆవిర్భవించారు. సూతుడు అని, మాగధుడు అని చెప్పి ఇద్దరు ఆవిర్భవించారన్నమాట. ఆవిర్భవిస్తే వారు ఆ విధంగా వేద పండితులందరూ కూడా ఆ సందర్భంలో సామగానము మొదలైనటువంటి గానం చేస్తూ దేవతలను స్తుతిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ యజ్ఞము నుండి ఆవిర్భవించేటప్పటికీ ఏది వింటూ వాళ్ళు ఆవిర్భవించారో అదే ప్రవృత్తిగా కలిగినటువంటి వాళ్ళు అయ్యారు. అందుకనే చెబుతారు, గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ ఏ మాటలను ఎక్కువగా వింటుందో, ఏ విధమైనటువంటి ఆలోచనను ఎక్కువగా చేస్తుందో, ఎటువంటి పరిస్థితులను ఎక్కువగా ఎదుర్కొంటుందో అటువంటి ప్రవృత్తి కలిగినటువంటి శిశువులు జన్మిస్తారు అని అంటారు. అందుకనే ప్రశాంత చిత్తంగాను చక్కటి మాటలను వింటూ శుభకరంగా ఉండాలి అని చెబుతున్నది. అందుకనే మరి ఇక్కడ ఈ యజ్ఞము నుండి ఆవిర్భవించినటువంటి ఆ సూతులు మాగధులు కూడా ఈ పండితులందరూ దేవతలను స్తుతిస్తూ ఉంటే అలా ఆ సందర్భంలో వాళ్ళు ఆవిర్భవించేటప్పటికీ వాళ్ళ యొక్క ప్రవృత్తి కూడా స్తుతించేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళంటే స్తుతించడంలో, కీర్తించడంలో వాళ్ళు చాలా గొప్పవారుగా ఉన్నారన్నమాట. సరే ఆ విధంగా ఆవిర్భవించినటువంటి వారిని ఈ మహర్షులందరూ కూడా చూసి, అయ్యా ఇదిగో పృథుమహారాజుకి పట్టాభిషేకం చేశాము, కావున ఈ పృథుమహారాజుని కీర్తించండి, స్తుతించండి అని అన్నారట. వెంటనే వాళ్ళ వందిమాగధులు ప్రశ్నార్థకంగా చూశారు. ఏమండి, మేము ఆవిర్భవించింది ఇప్పుడే, ఈ పృథుమహారాజుకి పట్టాభిషేకం చేసింది కూడా ఇప్పుడే, మరి పట్టాభిషేకం ఇప్పుడే జరిగితే పృథు చక్రవర్తి ఏమి చేశాడని మేము స్తుతించాలి? ఏమీ చేయకుండా అది చేశావు ఇది చేశావు అని స్తుతిస్తే అది మరి అర్థవంతమైనది ఎలా అవుతుంది అంటే, అప్పుడు ఆ ఋషులందరూ కూడా చెబుతారు, పట్టాభిషేక సందర్భంలో మీరు ఏ మాటలతోటైతే, ఏ విధంగా అయితే పృథు చక్రవర్తిని స్తుతిస్తారో పృథు చక్రవర్తి ఆ విధంగానే రాజ్యమును పరిపాలించగలడు, ఆ విధంగానే రాజ్యాన్ని పరిపాలిస్తాడు. కావున ధర్మపరమైనటువంటి, ప్రజోపయోగమైన, లోక కళ్యాణమైనటువంటి మాటలతోటి పృథు చక్రవర్తిని కీర్తించండి అనేటప్పటికీ ఇంకా వారు పృథు చక్రవర్తిని చాలా గొప్పగా కీర్తిస్తాడు. వాళ్ళు ఎంత గొప్పగా కీర్తిస్తాడో పృథు చక్రవర్తి వారి యొక్క మాటలను ఏమాత్రము తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుగా పృథు చక్రవర్తి చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అంటే ఏమిటి? ఆ పట్టాభిషేక సందర్భంలో వందిమాగధుల యొక్క మాటలు, స్తుతులు, ఆ పొగడ్తలు ఏవైతే ఉన్నాయో కీర్తించడము, అవి రాజుగారికి ప్రేరణ ఇస్తాయి. అదేవిధంగా ఆ సందర్భంలో చెప్పినటువంటి మాటలు తప్పనిసరిగా చెయ్యాలి అనే భావన రాజు యొక్క మనస్సులో కలుగుతుందన్నమాట. అప్పటి నుంచి అంటే ఏమిటి, పృథు చక్రవర్తి నుంచి ఆ వందిమాగధులు అనే సంప్రదాయం అనేది ఏర్పడింది. మరొక విశేషం ఏమిటి అంటే, అసలు రాజా అనే పదం ఏదైతే ఉందో, రాజు రాజు అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా, ఆ పదము పృథు చక్రవర్తి నుంచే మొదలైందిట. అంతకుముందు రాజు అనే పదం లేదు. అప్పుడు అంతకుముందు భూపాలుడు అనో లేకపోతే అధిపుడు అనో ఈ విధంగా అనేవారుట. కానీ ప్రజలందరూ కూడా తమను ఇంతగా ఆనందపరుస్తున్నాడు అని చెప్పి, రంజయతైతి రాజా అన్నట్లుగా ఆనందపరుస్తున్నాడు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా పృథు చక్రవర్తిని రాజా రాజా అని కీర్తించారుట. ఆ విధంగా అప్పటి నుండి ప్రజలు పెట్టినటువంటి పేరు పృథు చక్రవర్తికి రాజు అని, అదే పరంపరగా ఇప్పటికీ కూడా నాయకులకు రాజు అనే పేరు అనేది వస్తున్నదన్నమాట. ఆ విధంగా మరి పట్టాభిషేక సమయంలో వందిమాగధుల యొక్క ఆ స్తుతి పాఠకుల యొక్క కీర్తి, వాళ్ళ యొక్క పొగడ్తలు, మాటలు ఏవైతే ఉన్నాయో అవి రాజుకి చాలా ప్రేరణ కలిగించేవి. కావున మరి అటువంటి వారైనటువంటి వందినశ్చ అపరే వందినశ్చ, అదేవిధంగా వీటితో పాటు అంటే ఏమిటి, మంగళకరమైనటువంటి 8 మంది కన్యామణులు, అలాగే అనేకమైనటువంటి వీణా మొదలైనటువంటి వాయిద్యములు, వీటితో పాటుగా వందిమాగధులు కూడా ఆ పక్కనే సిద్ధంగా ఉన్నారు. అంటే రామ పట్టాభిషేకం సందర్భంలో రాముణ్ణి కీర్తించి, రాముణ్ణి ప్రేరేపించి లోక కళ్యాణం చేయటం కోసం వందిమాగధులందరూ కూడా ఉన్నారట. ఇక్కడ చూడండి, ఋషీణాం పునరాద్యానాం వాచమర్ధోనుధావతి అన్నట్లుగా
ఆ వంది మాగధుల యొక్క మాటలు ఎంత గొప్పవి అంటే, వారు కనుక ఏ మాటలైతే చెబుతారో ఆ మాటలన్నిటినీ కూడా రాజుగారు తప్పనిసరిగా అనుసరించి వాటిని పాటించి తీరుతారట. అందుకనే వంది నశ్చతధా పరే, వంది మాగధులు కూడా సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఇక్ష్వాకూణాం యథా రాజ్యే సంభ్రియేతాభిషేచనం తథా జాతీయమాదాయ రాజపుత్రాభిషేచనం. మరి ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి రాజులకు పట్టాభిషేకం చేయడానికి ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేశారో ఇంతకుముందు, అంతే గొప్పగా, అంతకు మించి అని కూడా చెప్పవచ్చు, అంత గొప్పగా రామ పట్టాభిషేకానికి కూడా ఏర్పాట్లు చేశారట. అందుకనే ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వారి యొక్క రాజ్యే అభిషేచనం, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి రాజులకు చేసేటటువంటి పట్టాభిషేకం కోసం యథా సంభ్రియేత, ఏ విధంగా అయితే సంభారములన్నిటినీ కూడా, సామగ్రి అన్నింటినీ కూడా, ఆ పట్టాభిషేకోపయుక్తమైనటువంటి వాటినన్నింటినీ కూడా ఏ విధంగా అయితే సంపాదిస్తారో, ఏ విధంగా సమకూర్చుతారో, తథా జాతీయం, అదే విధంగా ఏమాత్రము తగ్గకుండా అమూల్యమైనటువంటి రత్నములు, అమూల్యమైనటువంటి వస్తువులు, అమూల్యమైనటువంటి వారందరితోటి కలిసి, అంటే అక్కడ ఏ వస్తువు చూచినా, ఎవరిని చూచినా అంతా కూడా ఇంత గొప్పది అని చెప్పడానికి వీలు లేకుండా అమూల్యంగా గోచరిస్తూ ఉన్నాయన్నమాట. అందుకనే అమూల్యమైనటువంటి తథా జాతీయం, అంతటి అమూల్యమైనటువంటి వస్తు సముదాయాన్ని, అదేవిధంగా అంతటి గొప్పవారైనటువంటి రాజులు, ఋషులు, గురువులు వీరందరూ కూడా ఈ వస్తువులన్నింటినీ కూడా గ్రహించి తే రాజవచనాత్తత్ర సమవేత మహీపతిం అపశ్యంతో బ్రువన్ కోను రాజ్ఞో నః ప్రతివేదయేత్. మరి ఈ విధంగా వాళ్ళందరూ కూడా, ఆ రాజులందరూ కూడా రాజవచనాత్, దశరథ మహారాజు యొక్క ఆజ్ఞతోటి వారు అక్కడికి వచ్చారు అన్నారు. దశరథ మహారాజు ఎప్పుడు ఆజ్ఞాపించాడండి అంటే, అసలు పట్టాభిషేకం చెయ్యదలుచుకున్నప్పుడు రాజులందరినీ పిలిచి వారి యొక్క అభిప్రాయాన్ని అడిగారు కదా. మరి ప్రజలందరినీ పిలిచి వారి అభిప్రాయం అడిగిన తర్వాత వాళ్ళందరూ ఇచ్ఛామోహి మహాబాహుమని సమాధానం చెప్పిన తర్వాత రాజులకి, అదేవిధంగా పురోహితులకి వారు చెయ్యవలసినటువంటి పనులన్నిటినీ కూడా దశరథ మహారాజు తెలియజేశాడు కదా. మరి రాజులకి కావలసినటువంటి సకల సంభారములను, ఈ రాచరికమైనటువంటి ఉపచారములకు తగినటువంటి సంభారములన్నిటినీ కూడా ఏర్పరచమని, అదేవిధంగా వశిష్ఠాది మహర్షులని ఉద్దేశించి ప్రార్థనాపూర్వకంగా వైదికమైనటువంటి సకల సంభారములను సమకూర్చండి అని మరి వీరందరికీ చెప్పారు కదా. చెప్పి రేపే పుష్యమి నక్షత్రం రోజున రాముని యొక్క పట్టాభిషేకం కావున మీరందరూ కూడా చక్కగా సిద్ధమై తరలిరండి అని చెప్పాడు కదా. మరి ఆ మాటనే వాళ్ళందరూ కూడా శాసనంగా, ఆజ్ఞగా భావించినటువంటి వారై ఆ రాజులందరూ కూడా రాజవచనాత్, దశరథ మహారాజు అంతకు ముందు రోజు చెప్పినటువంటి మాటనే ఆజ్ఞగా భావించినటువంటి వారై రాజపుత్ర అభిషేచనం, రాజపుత్రుడైనటువంటి రాముని యొక్క పట్టాభిషేకం కోసము, పట్టాభిషేకాన్ని ఉద్దేశించి తత్ర సమవేతాః, ఆ రాజ అంతఃపురం యొక్క ద్వారం దగ్గర, ఆ సభామండపం దగ్గర వాళ్ళందరూ కూడా వచ్చి చేరి ఉన్నారు. చేరి ఉండి కహ నహ ప్రతివేదయేతు, వచ్చి చేరి ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఊహించినటువంటిది ఒకటి, అక్కడ జరుగుతున్నటువంటిది మరొకటి. వాళ్ళందరూ ఏమని ఊహించాడు, మనల్నందరినీ కూడా ఇంత ఉత్సాహంగా ప్రేరేపించి ఆదేశించినటువంటి దశరథ మహారాజు మనందరికంటే కూడా ముందే ఆ సభామండపం దగ్గర, ఆ వేదిక దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు మన కోసం, కావున మనందరం త్వరగా వెళ్ళాలి అని చెప్పి తెల్లవారుజాముననే లేచి వాళ్ళందరూ కూడా సిద్ధమైపోయి రాజులందరూ రాముడికి ఇవ్వవలసినటువంటి బహుమతులన్నింటినీ కూడా చేతిలో పట్టుకుని అనేకమైనటువంటి సంభారములతోటి త్వరగా హడావిడిగా వాళ్ళందరూ కూడా వచ్చి చేరుకున్నారు. ఎంతమంది వశిష్ఠాది మహర్షులు, అదేవిధంగా వారి యొక్క శిష్య పరివారము, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, అనేక మంది రాజులు, పురప్రజలు, జనులు వీళ్ళందరూ కూడా వచ్చేశారు. కానీ
అసలైన వాడైనటువంటి దశరథ మహారాజు ఆ ప్రాంతంలో అసలు కనిపించడమే లేదు. దానితోటి వీళ్ళందరూ కూడా అయ్యో మనందరము కూడా రాజుగారి యొక్క ఆజ్ఞతోటి తరలి వచ్చాం కదా, మనం వచ్చినటువంటి సంగతి రాజుగారికి తెలుసో తెలియదో, మనం రాలేదనుకుని ఆయన ఏమన్నా ఆలస్యం చేస్తున్నాడేమో అని చెప్పి అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. ఏమని? కహా, అసలు మనందరము వచ్చినటువంటి విషయాన్ని ఎవడు నహా ప్రతివేదయేతు, మనల్ని గురించి మనం అందరము కూడా ఇక్కడ పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్నాము అని సకల సంభారములు సమకూర్చి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రతివేదయేతు, రాజుగారికి ఎవరు తెలియజేస్తాడు? రాజాంతఃపురంలోకి అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించగలడు? ఎందుకు అంటే అంతఃపురంలోకి ఊరికినే అనుమతి లేకుండా ప్రవేశించకూడదు. కానీ అంతఃపురం అంతా కూడా ఎవరు కనిపించడం లేదు. అక్కడి నుంచి ఆ దశరథ మహారాజు యొక్క జాడ కూడా లేదు, ఆయన యొక్క దర్శనం కూడా లేదు. మరి మనం వచ్చినటువంటి సంగతి దశరథ మహారాజుకి ఎవరు తెలియజేస్తారు అని చెప్పి ఆ రాజులు వాళ్ళందరూ కూడా వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడికి సుమంత్రుల వారు వచ్చారు. అంటే ఎట్లా వచ్చారు? అంతఃపురంలోంచి కైకేయి యొక్క ఆజ్ఞతోటి రాముణ్ణి పిలుచుకురావడానికి ఆ ద్వారం దగ్గరికి సుమంత్రుల వారు వచ్చారనుకున్నాం కదా. మరి ఆ సుమంత్రుల వారు రాజుల దగ్గరికి వచ్చారు. సుమంత్రుడిని చూడగానే అమ్మయ్యా, ఈ సుమంత్రుడు ఒక్కడే ఎటువంటి అనుమతి లేకుండా అంతఃపురంలోకి స్వేచ్ఛగా ప్రవేశించగలిగినటువంటి వాడు, మన గురించి చెప్పగలిగినటువంటి వారు అని చెప్పి ఆ రాజులందరూ కూడా సుమంత్రుని చూడంగానే వాళ్ళు ఆనందించారట. మరి సుమంత్రుడు కూడా ఇంతమంది ఈ విధంగా రామాభిషేకం కోసం సంసిద్ధమై ఉన్నారు అంటే అది చూచినటువంటి సుమంత్రుడు కూడా ఆనందించాడు. మరి సుమంత్రునితోటి ఆ రాజులు ఏమని చెప్పారు? సుమంత్రుల వారు లోపలికి మరలా అంతఃపురంలోకి వెళ్ళి దశరథ మహారాజుతోటి ఎలా చెప్పాడు, దశరథ మహారాజు యొక్క ప్రతిస్పందన ఏమిటి అనే విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. చంద్రాంశు చంద్రాంశు వికచ ప్రఖ్యం వికచ ప్రఖ్యం చంద్రాంశు వికచ ప్రఖ్యం చంద్రాంశు వికచ ప్రఖ్యం కాంచనం కాంచనం రత్నభూషితం రత్నభూషితం సజ్జం తిష్టతి సజ్జం తిష్టతి రామస్య రామస్య బాలవ్యజనం బాలవ్యజనం ఉత్తమం ఉత్తమం చంద్రమండల చంద్రమండల సంకాశం సంకాశం చంద్రమండల సంకాశం చంద్రమండల సంకాశం ఆతపత్రం చ ఆతపత్రం చ పాండురం పాండురం సజ్జం సజ్జం ద్యుతికరం శ్రీమత్ ద్యుతికరం శ్రీమత్ అభిషేక అభిషేక పురస్కృతం పురస్కృతం అభిషేక పురస్కృతం అభిషేక పురస్కృతం పాండురశ్చ పాండురశ్చ వృషసజ్జః వృషసజ్జః పాండురోశ్వశ్చ పాండురోశ్వశ్చ సంస్థితః సంస్థితః ప్రసృతశ్చ ప్రసృతశ్చ గజశ్రీమాన్ గజశ్రీమాన్ ఔపవాహ్యః ఔపవాహ్యః ప్రతీక్షతే ప్రతీక్షతే అష్టౌ చ కన్యాః అష్టౌ చ కన్యాః మాంగళ్యాః మాంగళ్యాః సర్వాభరణభూషితాః సర్వాభరణభూషితాః వాదిత్రాణి చ వాదిత్రాణి చ సర్వాణి సర్వాణి వందినశ్చ వందినశ్చ తథా పరే తథా పరే ఇక్ష్వాకూణాం ఇక్ష్వాకూణాం యథా రాజ్యే యథా రాజ్యే సంభ్రియేతాం సంభ్రియేత అభిషేచనం అభిషేచనం తథా తథా జాతీయమాదాయ జాతీయమాదాయ రాజపుత్ర రాజపుత్ర అభిషేచనం అభిషేచనం రాజపుత్రాభిషేచనం రాజపుత్రాభిషేచనం తే రాజవచనాత్ తే రాజవచనాత్ తత్ర తత్ర సమవేతాః సమవేతాః మహీపతిం మహీపతిం అపశ్యంతః అపశ్యంతః అబ్రువన్ కోను అబ్రువన్ కోను రాజ్ఞో నః రాజ్ఞో నః ప్రతివేదయేత్ ప్రతివేదయేత్
इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे पंचदश सर्गे షట్ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మేనాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.